Hello guys, good morning and welcome back to the new episode of చందు D250. ఇవాళ వచ్చేసి డే 9 అండ్ ప్రజెంట్ ఏంటంటే ఈ డే 9 వచ్చేసి ఇవాళ ఏం లేదు, జస్ట్ నా రూమ్ క్లీన్ చేసుకోవాలి. ఇవాళ సాటర్డే కదా, రూమ్ క్లీన్ చేసుకొని ఇంటికి వెళ్ళాలి. ఇప్పుడు టైం కూడా వచ్చేసి దగ్గర 3 అవుతుంది. నేను ఫుడ్ ప్రిపేర్ చేసుకోలే, ఏం వండుకోలే కాబట్టి ఇంటికి వెళ్ళి తినాలి ఇవాళ. సో ఇంకేంటంటే నా రూమ్ క్లీనింగ్ అయితే చూడండి. ఫస్ట్ ఈ రూమ్ క్లీనింగ్ కొన్ని తోమేటివి ఉన్నాయి, ఆ తోముడు చూసినాక వేరే విషయాలు మాట్లాడుకుందాం, ఓకేనా? అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఇవి ఉన్నాయి, ఇవి కూడా యాజ్ పోజ్ కంప్లీట్ చేసి స్నానం చేసుకుంటా. డీల్ అయిపోయింది మొత్తం, ఎనర్జీ లేక, ఓకేనా? అసలు ఎనర్జీ లేదు. ఇంటికి కూడా పోతాను ఆల్మోస్ట్ డౌట్ వస్తుంది. I don't know what you want. Let's have a bit of fun till I downfall. My love, if you feel like I do right now, don't say you're on the run to the other side. My love, you say you wanna try, but you never do. స్నానం చేసుకుంటే అంత అయిపోయింది. స్నానం చేసుకుంటే ఇంకొకటి అయిపోతుంది. ఇంకా లేట్ చేయకుండా స్నానం చేసుకొని ఇంటికి బయలుదేరుతా. వాటర్ కూడా హీట్ అయినాయి. చలో లెట్స్ గో అండ్ హ్యావ్ సమ్ బాత్. అండ్ గైస్ ఫైనల్ అయితే ఫ్రెష్ అయితే అయిపోయినా. అండ్ ఇప్పుడు పోదాం ఇంటికి. ఇంటికి పోయి కొంచెం తినేసి ఇంకా మొత్తం టైం అంతా టామీతో స్పెండ్ చేద్దాం. అండ్ కుదిరితే గేమ్ ఆడతా లేకపోతే లేదు, కానీ మిగతా టైం అయితే మొత్తం టామీతో అయితే స్పెండ్ చేస్తాం, ఓకేనా? ఇంకా చాలా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. అపోలోకి నేను వెళ్ళిన రీజన్ నా సర్టిఫికేట్స్ కోసం. అండ్ సర్టిఫికేట్స్కి అక్కడనే అపోలో ఫార్మసీ కూడా ఇంటర్వ్యూ ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళకు క్లియర్ అండ్ కట్గా నేను వాళ్ళ అడ్రస్ చెప్తా, ఓకేనా? ఏం లేదు గైస్, చక్కగా ఏంటంటే మీరు జూబ్లీస్ పోవాలి. జూబ్లీస్ అపోలో మెయిన్ గేట్ దగ్గరికి పోయారనుకో, మెయిన్ గేట్ నుంచి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. బైక్ పార్క్ చేసి వచ్చేసి మీరు లోపలికి వచ్చారనుకో, పార్క్ చేసిన ప్లేస్ నుంచి ముంగడికి వచ్చి రైట్ తీసుకుంటే మీకు మెయిన్ అది వస్తుంది అనమాట, రిసెప్షన్. అవన్నీ రిసెప్షన్ వచ్చినాక మీరు ఏం చేయాలంటే చక్కగా రిసెప్షన్ నుంచి లోపలికి వెళ్ళిపోవాలి. వాళ్ళు -2 అంటారు, నాకు M2 అనిపించింది. -2 కంటే కిందికి అండర్ గ్రౌండ్ వెళ్ళాలన్నమాట. -2 అంటే -2 వెళ్ళినాక లెఫ్ట్ సైడ్లో పోయి లిఫ్ట్ ఎక్కాలి. -2 అంటే మీకు అర్థం కాదు. సో రిసెప్షన్ నుంచి స్ట్రైట్గా పోయి లెఫ్ట్ సైడ్ తీసుకొని స్ట్రైట్గా పోతే రైట్ సైడ్ తీసుకోవాలి. ఫస్ట్ సైడ్ తీసుకున్నాక మీకు డీవింగ్ అని ఒకటి వస్తుంది. డీవింగ్ నుంచి రైట్ సైడ్ లోపలికి పోవాలి. రైట్ సైడ్ లోపలికి పోయి డెడ్ ఎండ్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్లో లిఫ్ట్ ఎక్కాలి, అంటే అంత తొందరగా రాదు. లిఫ్ట్ ఎక్కి -2 నొక్కి కిందికి వెళ్ళిపోవాలి. కిందికి వెళ్ళిపోయినా లిఫ్ట్ ఓపెన్ కానీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు ఒక 50 మీటర్స్ వెళ్ళినాక కిందికి స్టెప్స్ ఉంటాయి. స్టెప్స్ దిగి లెఫ్ట్ సైడ్లోనే ఫస్ట్ లెఫ్ట్లోనే మీకు ఫార్మసీ అని అనిపిస్తుంది అనమాట. ఆడనే మనకి ఇంటర్వ్యూస్ అయితే యాజ్ వెల్ యాజ్ మనకు సర్టిఫికేట్స్ వేరే ప్లేస్లో ఉంటుంది అనుకో. ఆబ్వియస్గా మీకు సర్టిఫికేట్స్ కావాలంటే మీరు -2కి వెళ్ళేసి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే సందులోకి వెళ్తే డెడ్ ఎండ్లో మీకు రైట్ సైడ్లో ఉంటుంది అనమాట ఫైల్స్ అని. అందులోనే ఫైల్స్ మన డాక్యుమెంట్స్ కానీ మనకి ఇస్తారనమాట. అప్రాక్సిమేట్లీ కొంచెం టైం తీసుకుంటారు, బట్ ఇస్తారు, తొందరగానే ఇస్తారు. అట్లా నాకు అప్రాక్సిమేట్లీ ఒక 2 hours చేసారు, అంతకుమించి ఎక్కువ టైం పట్టలేదు. నాకు లింకనికైనా టైం పట్టింది చాలా మట్టుకు. అట్లా అది మ్యాటర్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు
ట్రైనింగ్ అయితే తీసుకుంటే ఓకే, ట్రైనింగ్ అయితే కంపల్సరీ తీసుకోవాలి, బట్ ట్రైనింగ్ తీసుకోండి. అట్లా ఈ అమ్మాయి ఏం బొచ్చురా ఇది అట్లా. ఇక ఇవాళ అయితే కొన్ని సామాన్లు తీసుకొని పోతున్నా. నా రూమ్లో ఒక బెడ్ ఒకటి యాజ్ వెల్ యాజ్ కొన్ని థింగ్స్ అయితే తీసుకొని పోవాలి.